ఒక వర్క్‌ని మనము కరెక్ట్‌గా చెయ్యకపోతే, దాని మీద పెట్టిన టైం అంతా కూడా వేస్ట్ అవుతున్నట్టు లెక్క. నేను ఈ మాట ఎందుకు చెప్పానో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. మ్యాథమెటిక్స్ చాలామంది ఎక్కువ టైం పెట్టి ప్రిపేర్ అవుతూ ఉంటారు. కానీ, కానీ కరెక్ట్‌గా ప్రిపేర్ అవ్వకపోవడం వలన వాళ్ళు అనుకున్న స్కోర్‌లు రీచ్ అవ్వట్లేదు. నేను చాలామంది స్టూడెంట్స్‌ని అబ్జర్వ్ చేశాను. సో, వాళ్ళలో ఉన్న మిస్టేక్ ఏంటి అంటే, దాన్ని కరెక్ట్‌గా ప్రిపేర్ అవ్వకపోవడం. ఆఫ్‌కోర్స్ దాని కోసం టైం పెట్టుకుంటున్నారు. టైం కేటాయిస్తున్నారు. ఒక 2 అవర్స్, 3 అవర్స్ పెట్టి ప్రిపేర్ అవుతున్నారు. కానీ, వాళ్ళ ప్రిపరేషన్‌కి తగ్గట్టుగా రిజల్ట్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే, మనం చేసే మిస్టేక్ ఏంటి అంటే, ఫస్ట్‌లీ ఒక చాప్టర్ ప్రిపేర్ అవుదాము అనుకున్నప్పుడు, ఆ చాప్టర్ ఓపెన్ చేసి డైరెక్ట్‌గా ప్రాబ్లమ్స్‌కెళ్ళిపోతాం. డైరెక్ట్‌గా సార్ చెప్పిన ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మన స్కూల్‌లో గాని, లేదంటే మీరు యూట్యూబ్ ఛానెల్స్‌లో గాని ఇంపార్టెంట్ క్వెషన్స్ చూస్తారు. ఆ ఇంపార్టెంట్ క్వెషన్స్‌కి డైరెక్ట్‌గా బుక్ ఓపెన్ చేసేసి ఓకే. థిస్ ఈస్ ఇంపార్టెంట్ క్వెషన్ కాబట్టి ఇది మనం చేసేయాలి. అంతే. సో, ఆ చాప్టర్‌లో ఉన్న కీ డెఫినిషన్స్ ఏంటి? ఇంపార్టెంట్ పాయింట్స్, థియరమ్స్, ఫార్ములాస్ ఇవేవి మనం ఫస్ట్ చూడకుండా డైరెక్ట్‌గా ప్రాబ్లమ్ చేసేస్తాం. దానివల్ల ఉపయోగం ఏముంటుందన్న? ఎప్పుడైనా గుర్తుంచుకోండి. మ్యాథమెటిక్స్‌లో మనకి సినాప్సిస్ చాలా ఇంపార్టెంట్. అంటే కీ డెఫినిషన్స్, థియరమ్స్, ఫార్ములాస్ ఇవి మాట సినాప్సిస్ అంటే. ఇవి మీకు ఎప్పుడైతే క్లారిటీగా అర్థమవుతాయో అప్పుడే ప్రాబ్లమ్స్‌కి వెళ్ళాలి. కానీ చాలామంది అసలు ఈ సినాప్సిస్ పార్టే చూడకుండా డైరెక్ట్‌గా ప్రాబ్లమ్స్ స్టెప్స్ గుర్తుపెట్టేసుకుంటారు. అది అర్థం చేసుకొని కూడా చేయకుండా డైరెక్ట్‌గా దాన్ని చూసి మనం బై హార్ట్ చేసేస్తూ ఉంటాం. ఇది చాలా బ్లెండర్ అన్నమాట. అంటే పెద్ద మిస్టేక్ అన్నమాట. ఓకేనా? సరే అయిపోయిందేదో అయిపోయింది. మనకి ఇంకా ఎగ్జామ్స్‌కి నియర్‌లీ ఒక 40-50 డేస్ ఉంది. ఈ 50 డేస్‌లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను చెప్పే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. కంపల్సరీ, కంపల్సరీ మీ స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? సరే నాన్న. మొదటిగా మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము అనేది అర్థమైంది కదా! నేను చెప్పిన పాయింట్ ప్రకారం. అది మీలో ఉంటే దాన్ని మార్చుకోవాలి. నేను చెప్పే స్టెప్స్ ద్వారా. ఓకేనా? సరే నాన్న. ఇందులో మొదటి స్టెప్, మొదటి స్టెప్ ఏంటంటే ఎగ్జామ్స్ మనకి దగ్గరలో ఉన్నాయి కాబట్టి హై వెయిటేజ్ చాప్టర్స్‌కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి, ఏపీ వాళ్ళకైతే మనకి బ్లూ ప్రింట్ ఉంటుంది. ఏ చాప్టర్ నుండి ఎన్ని మార్క్స్ వస్తాయి అవన్నీ వాళ్ళకి తెలుసు. బట్ తెలంగాణ వాళ్ళకి మాత్రం బ్లూ ప్రింట్ లేదు. బట్ నేను ఒక హై వెయిటేజ్ చాప్టర్స్ అని చెప్పి తెలంగాణ వాళ్ళకి ఒక వీడియో చేయడం జరిగింది. ఓకేనా? సో, ఆ వీడియో థంబ్‌నెయిల్ ఇక్కడ నేను పైన ఇస్తాను. అది కుదిరితే ఆ వీడియో చూడండి. అందులో నేను చెప్పిన చాప్టర్స్ మొదటగా స్టార్ట్ చేయండి. థిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్. అంటే యాక్చువల్లీ అన్ని చాప్టర్స్ చేయమని చెప్దును నేను ఫస్ట్‌నే. కాకపోతే ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి, హై వెయిటేజ్ చాప్టర్స్ మొదట చేసేసుకున్నాం అనుకోండి, మనకు కొంచెం ఫ్రీగా ఉంటది భయం లేకుండా. అందుకని. సరే. మొదటిగా మనం హై వెయిటేజ్ చాప్టర్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక రెండవదిగా చాప్టర్ ప్రిపేర్ అవుతున్నప్పుడు, ఇక్కడ నుండి జాగ్రత్తగా చూడండి. చాప్టర్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ ప్రిపేర్ అవుద్దని చెప్పి డిసైడ్ అయ్యాను. వెంటనే ట్రిగ్నోమెట్రీలో ఉన్న కీ డెఫినిషన్స్ లేదా బేసిక్ పాయింట్స్ లేదా ఫార్ములాస్ అంటే ఈ 3 ఇంచుమించుగా ఒకటే. సో, ఈ మూడింటి మీద నేను ఫోకస్ చేయాలి. మొదటిగా నాన్న ట్రిగ్నోమెట్రీలో మనం ఏం నేర్చుకుంటాము? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి నేర్చుకుంటాం. ఏం లేదు సింపుల్‌గా ఒక చిన్న నోట్‌బుక్ తీసుకో. లేదంటే ఒక వైట్ పేజెస్ లాంగ్ బుక్ తీసుకొని ట్రిగ్నోమెట్రీ అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకో. హెడ్డింగ్ పెట్టుకొని మొదటిగా నువ్వు తెలుసుకోవాల్సింది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి. చక్కగా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏసుకో. ఇది ఏ, ఇది బి, ఇది సి. సో, 90 డిగ్రీస్‌కి అపోజిట్‌గా ఉన్నది హైపోటెనస్. సో, దీన్ని మనం ఆల్టిట్యూడ్ అనొచ్చు, హైట్ అనొచ్చు, దీన్ని బేస్ అనొచ్చు. లేదంటే సింపుల్‌గా దీన్ని సైడ్ 1, దీన్ని సైడ్ 2, దీన్ని హైపోటెనస్ అనొచ్చు. ఇలా రాసుకో. ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లో మనకి పైథాగరస్ థీరం అప్లై అవుతుంది. ఏంటట పైథాగరస్ థీరం? హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మిగిలిన 2 సైడ్స్‌ని స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. అంతే. ఇలా చిన్నగా రాసుకో. మరి పెద్ద టెక్స్ట్ బుక్‌లో ఉన్న అన్ని కాపీ చేయమని అనట్లే. చిన్నగా బేసిక్‌గా కాన్సెప్ట్ అందులో ఉన్న కాన్సెప్ట్ ఏంటన్నది షార్ట్‌కట్‌లో రాసేసుకో నీకు అర్థమయ్యే విధంగా. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది పైథాగరస్ థీరం. అలాగే నాన్న ఇది అయిపోయిన తర్వాత సైన్ థీటా అంటే ఏంటి? కాస్ థీటా అంటే ఏంటి? టాన్ థీటా అంటే ఏంటి? ఇయన్నీ ఒక పేజ్‌లో అవ్వవా? ఇంకా ఒక పేజ్ కూడా పట్టదు. హాఫ్ పేజ్‌లో అయిపోతాయి. ఇవి అయిపోయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత టేబుల్ ఉంటది. యాంగిల్ టేబుల్. సైన్ 30, కాస్ 45 ఆ టేబుల్ అది రాసుకుంటావు. ఆ తర్వాత ఏమైనా ఫార్ములాస్, ఐడెంటిటీ, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఉంటాయి కదా! ఇవన్నీ చక్కగా రాసుకుంటావు నాన్న. కొంచెం టైం పడతది ఫస్ట్ టైమ్ రాసుకునేటప్పుడు. బట్ మీకిది టైమ్ సేవింగ్ ప్రాసెస్. మీకు తర్వాత టెక్స్ట్ బుక్ అంతా తిప్పక్కర్లేదు. మీరిప్పుడు రాసినయి చూస్తే సరిపోతది. ఏ ఇలాగ మొదటగా ఈ పాయింట్స్ అన్నీ, ఫార్ములాస్ అన్నీ కూడా రాసుకోవాలి ఒక బుక్‌లో. అండ్ రెండవది ఇందులోనే
ఈ థియరమ్స్ ఏమైనా ఉంటే అంటే ఇండివిడ్యువల్ థియరమ్స్ ఉండవు. థియరమ్స్ గాని ఉంటే దాని కింద ఒక డయాగ్రామ్ డ్రా చేసుకోవడం మంచిది. అంటే దానికి అర్థమయ్యే విధంగా ఇఫ్ పాసిబుల్. అండ్ ఒక్కొక్కసారి మనకి ఫార్ములాస్ ఉండి దాని కింద చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఇస్తూ ఉంటారు ఎగ్జాంపుల్స్ రూపంలో. అది కూడా మీరు ఇది రాసుకునేటప్పుడు రాసుకోండి. ఒక ఫార్ములా దాని కింద అది అప్లై చేస్తే ఒక చిన్న ప్రాబ్లమ్. అర్థమైందా నాన్న? సో, ఇది మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అన్నమాట. ఒక లెసన్ మొత్తం కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు. ఒక 2 పేజెస్ లేదా 3 పేజెస్‌లో అయిపోతే నాన్న అంత పెద్ద లెసన్స్ ఏమి ఉండవు నన్నడిగితే. ఇప్పుడు మెన్సురేషన్ ఉంది నాన్న. అందులో మీరు ఓన్లీ ఫార్ములాస్ చదివితే చాలు. లెసన్ అంతా అయిపోయినట్టే. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఉంది. అందులో 4 డెఫినిషన్స్ ఉంటాయి. లైన్ ఆఫ్ సైట్, హారిజాంటల్ లైన్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఈ 4 డెఫినిషన్స్ చదివితే అంతే లెసన్ అయిపోయినట్టే కాన్సెప్ట్స్. ఓకేనా? అలాగా మీరు ఫస్ట్‌గా హ్యాండ్ నోట్స్ లేదా షార్ట్ నోట్స్ అని అంటాం దీన్ని. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు టైం లేదు కదా సార్ ఇవన్నీ ఎలా చేసుకుంటామంటే, నాన్న కొంచెం మీరు అనుకుంటే కంపల్సరీ చేయగలరు. అన్ని చాప్టర్స్‌కి మీకు ఎక్కువ టైం పట్టదు. కొన్ని చాప్టర్స్ కొంచెం లెంతీగా ఉంటాయి కాబట్టి ఎక్కువ టైం పడతది. లేదు సార్ మాకు ఇలా షార్ట్ నోట్స్ సింపుల్‌గా మీరే చెప్పండి అంటే, నేను రికార్డెడ్ వీడియోస్ చేయాలి అంటే మీరు కామెంట్ చేయాలి ఈ వీడియో కింద. సార్ రికార్డెడ్ వీడియోస్ చేయండి. ప్రతి చాప్టర్‌కి మాకు షార్ట్ నోట్స్ లాగా ఒక వీడియోస్ చేయండి అని చెప్తే నేను చేస్తాను. ఓకేనా? నో ప్రాబ్లమ్. సరే, సార్ ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాము. దాని తర్వాత స్టెప్ ఏంటి అంటే మీరు మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక్కసారి రివైజ్ చేయండి నాన్న. స్టార్టింగ్ నుండి మీరు రాసుకున్నవన్నీ కూడా ఒక్కసారి రివైజ్ చేయండి. అది అయిపోయిన తర్వాత చిన్న ప్రాబ్లమ్స్ నుండి స్టార్ట్ చేయండి. డైరెక్ట్‌గా పెద్ద ప్రాబ్లమ్స్‌కి వెళ్ళొద్దు. ఎందుకంటే నాన్న మన బ్రెయిన్ రివార్డ్స్ ఎక్కువగా కోరుకుంటూ ఉంటది. రివార్డ్స్ అంటే ఇప్పుడు నువ్వు ఈ ఫార్ములా చదివి ఒక చిన్న ప్రాబ్లమ్ చేసావనుకో నీకు ఇంటర్నల్‌గా చాలా సాటిస్ఫాక్షన్ వచ్చేస్తది. అవునా? బ్రెయిన్‌కి అది చాలా ఇష్టం అలాగా. అంటే నువ్వు హ్యాపీ అవుతున్నావంటే అది బ్రెయిన్‌కి ఇష్టం అన్నమాట. సో, అందుకని ఏంటంటే చిన్న ప్రాబ్లమ్స్ చేయండి. అవి ఆన్సర్స్ వస్తే మీలో ఉన్న కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అప్పుడు కొంచెం పెద్ద ప్రాబ్లమ్స్‌కి వెళ్ళండి. అర్థమవుతుందా? ఆ! పెద్ద ప్రాబ్లమ్స్‌కి వెళ్ళేటప్పుడు అది చేస్తున్నప్పుడు క్వెషన్‌ని మొదటగా అర్థం చేసుకోండి. క్వెషన్‌లో ఏమిచ్చారు? ఏం అడిగారు? అనేది అర్థం చేసుకోండి. స్టెప్ టు స్టెప్ అన్నీ చాలా జాగ్రత్తగా, నీట్‌గా చేసుకోండి. ప్రతి స్టెప్‌కి ఒక్కొక్కసారి ఫార్ములాస్ ఉపయోగపడుతుంటాయి. ఆ ఫార్ములాస్ పక్కన సిన్స్ సింబల్ యూజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ a+b² అనుకోండి. సిన్స్ అని చెప్పి a+b² ఈక్వల్ టు a² + b² + 2ab అని చెప్పి ఇలా వేయండి. అర్థమవుతుందా? ప్రాబ్లమ్ చేస్తున్నప్పుడు. ఇలా చేయడం వలన మీకు ఒక ఫుల్ క్లారిటీ ఉంటుంది. మీ కాన్ఫిడెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. భయం అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. అర్థమవుతుందా నాన్న? సరే సార్ ఇలా చేసేస్తాము. ఇక తర్వాత ఏంటి ప్రాసెస్ అంటే దిస్ ఈస్ ద మెయిన్ స్టెప్ నాన్న. ఇది ప్రాక్టీస్ చేయడం మెయిన్ స్టెప్. ఇది కూడా అయిపోయిన తర్వాత మీరు చక్కగా హ్యాండ్ నోట్స్ ఉంటది. ఇది దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా మీరు చేస్తూ ఉంటారు. అది అయిపోతది కదా! అయిపోయిన తర్వాత ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ దీన్ని ఒక్కసారి ఓపెన్ చేయండి. కొత్తగా ఏం చేయొద్దు. మళ్ళీ దీన్ని ఒక్కసారి ఓపెన్ చేసి ఒక్కసారి జస్ట్ రివైజ్ చేయండి. వాట్ ఈస్ వాట్ అనేది అలా నడుస్తా ఏదో అలా చక్కగా పాట పాడుతూ మనం నడుస్తా పాట పాడుకుంటాం కదా! అలా చక్కగా బుక్ పట్టుకొని అలా ఒక్కసారి రివైజ్ చేయండి. ఓకేనా నాన్న? ఇలా చేస్తే నన్ను నమ్మండి మీరు కంపల్సరీ మంచి స్కోర్ సాధిస్తారు. మీకు ఒక ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. నేను చెప్పినట్టుగానే చేస్తే గనక. అర్థమవుతుందా నాన్న? సో, కంపల్సరీ స్టెప్స్ ఫాలో అవ్వండి. టైమ్ టేకింగ్ ప్రాసెస్ అని మాత్రం అనుకోవద్దు. నేను చెప్పడం వల్ల మీకు ఏదో పెద్ద పని కింద అనిపించొచ్చు తప్ప, ఇవన్నీ నేను చేస్తా పనిలోకి మీరు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతారో మీకు పెద్ద ఏమి అనిపించదు. ఓకేనా? సో, అలాగే ఇలా చేస్తూ మీరు ఇక ఎగ్జామ్స్ టైమ్ కాబట్టి పేపర్ సాల్వింగ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చేయాలి నాన్న కంపల్సరీగా. మరి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మాకెలా తెలుస్తాయి సార్? మాకెక్కడ చెప్తారు అంటే, నాన్న మన యూట్యూబ్ ఛానల్ ఏంటి? వేదాంతు ఏపీ అండ్ టీఎస్ 9 అండ్ 10 ఈ యూట్యూబ్ ఛానల్‌లో లైవ్ సెషన్స్ జరుగుతాయి నాన్న. ఈ లైవ్ సెషన్స్‌లో ప్రతిరోజు నేను చెప్పానని కాదు. మీకు ఒక 1 వీక్ అబ్జర్వ్ చేయండి. ఇందులో లైవ్ సెషన్స్. మీకు ఈ 1 వీక్‌లో ఎంత కంటెంట్ అందులో వస్తదో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. రికార్డెడ్ వీడియోస్ అయితేనో, లైవ్ సెషన్స్ అయితేనో ప్రతీది కూడా మీకు ఉపయోగపడేదే వస్తది. అర్థమవుతుందా? సో, నేను రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్ ఎస్సీఆర్‌టీ మోడల్ పేపర్ ఒకటి 100 మార్క్స్‌కి సాల్వ్ చేశాను నాన్న. అది తెలంగాణ వాళ్ళు చూడొచ్చు, ఏపీ వాళ్ళు చూడొచ్చు. మీకు ఒక పక్కన ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తూ ప్రీవియస్ పేపర్స్ కూడా చేసుకుంటూ ఉంటే కంపల్సరీ మీరు ఇంప్రూవ్ అవుతున్నట్టు లెక్క. అందులో డౌటే లేదు. ఇది మనకి లాస్ట్ 1 మంత్ కాబట్టి ఈ 1 మంత్‌లోని మీకు ముందే ప్రాక్టీస్ చేస్తే ఓకే. చెయ్యకపోయినా చక్కగా ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ భయపడిపోకుండా స్ట్రాటజీ ప్రకారం, ప్లాన్ ప్రకారం టైమ్‌ని యుటిలైజ్ చేసుకొని ప్రీవియస్ పేపర్‌ని సాల్వ్ చేస్తే ఏ భయము లేదు. ఓకేనా? నేను మ్యాథమెటిక్స్ టీచర్‌ని నాన్న. సో, మ్యాథమెటిక్స్
సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను మన ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తూనే ఉంటాను. లైవ్ సెషన్స్‌లో మీకు కనిపిస్తూనే ఉంటాను. మీరు కంపల్సరీ లైవ్ సెషన్స్‌లో నాతో కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? నేను మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాను. ఓకే? సో ఇది నా వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మరి. థాంక్ యూ ఫర్ వాచింగ్.